నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి రక్త తర్పణం చేశారు కొంతమంది యువకులు. అది కూడా పొట్టేళ్లు తల నరికి ఆ రక్తాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ మీద అభిషేకం చేసినట్టు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత హింసకి గురైన అంశమో అందరికీ తెలుసు. అయితే పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళ మీద కేసులు పెట్టడం, వార్నింగ్ ఇచ్చి వదిలేయడం ఇదంతా కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటే, ఇక వైసీపీ కార్యకర్తలు పని చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కానీ ఆయన వీళ్ళని పిలిపించుకొని పోలీసులు ఎలా కొట్టారు, ఏం కేసులు పెట్టారు, మిమ్మల్ని ఏమన్నారు, ఇలాంటి ప్రశ్నలు వేసి అడిగారంట. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. తర్వాత మేము అధికారంలోకి వస్తాం, పోలీసులు అంతు తేలుస్తాం, ఎవరైతే ఇప్పుడు వీళ్ళ మీద ఈ విధంగా కేసులు పెట్టారో వాళ్ళని మేము విడిచిపెట్టేదే లేదు అని అంటున్నారు. ఎలా చూడాలి? ఎందుకంటే ప్రజల్లో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే మళ్ళీ రౌడీ రాజకీయాన్ని మొదలు పెట్టేశారా, మారలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే పొట్టేళ్లు తల నరికినట్టు గంగమ్మ జాతరలో రప్పా నరుకుతాం, ఇది డైలాగ్ వరకే పరిమితం అని అందరూ అనుకున్నారు. కానీ రీసెంట్గా ఆ కుర్రోళ్ళు చేసిన పని చూస్తే నిజంగా వైసీపీ వస్తే ఏం జరుగుద్దు అనడానికి ఇది ఒక ఉదాహరణగా ఈరోజు ప్రజలు చూస్తున్నారు. ఏమంటారు? ఒక పక్క రాష్ట్రం బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి అని చెప్పేసి, ఉపాధి కల్పించాలి అని చెప్పి ఇటు కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతుంటే, ఇక్కడ ఇలా యువకులు ఈ విధంగా పాల్పడుతుంటుంటే దీన్ని ఎలా చూడాలి? దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేయడాన్ని కూడా ఈరోజు చర్చగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకున్న సమాచారం మేరకు మొన్నటి రాత్రి రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు వాళ్ళ గ్రామస్తులు కొందరు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆ కలిసిన సందర్భంలో అంకమరావు గారు కూడా వారితో పాటు ఉన్నారు. వారు ఎందుకు కలిశారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత వారు క్షేమంగా బయటికి రావాలి అని తెలుగుదేశం అభిమానులైన ఆ గ్రామస్తులు, మహిళలు ముఖ్యంగా, వాళ్ళు తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా విడుదల కావాలి, వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పని మొక్కుకున్నారు. ఏమని మొక్కుకున్నారు? స్వామి, మీరు ఇది చేయండి మాకు, మేము మా గ్రామం నుంచి మీ సన్నిధి వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి మీ దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నారు. మరి ప్రజాభీష్టం మేరకు చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 4 నాడు జరిగిన లెక్కింపులో వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. మా మొక్కు తీరింది కదా అని చెప్పని వీరు కూడా గుంటూరు జిల్లా వటిచెరుకూరు గ్రామం, ఇక్కడి నుంచి నడుచుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్ళి వారిని దర్శనం చేసుకొని వచ్చారు. అలా వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆయన వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో కలిశారు. మరి ఒక నాయకుడు ఈ విధమైన భక్తిభావం ప్రదర్శించిన తన పార్టీ కార్యకర్తల్ని ఆహ్వానించుకొని కలిశాడు. అవును సార్. మరి ఇంకొక నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నిన్న కొందరు కార్యకర్తలతో కలిశాడు. పార్టీ అధినేతగా తన అభిమానుల్ని, తన కార్యకర్తల్ని కలవటాన్ని ఎవరు తప్పుపట్టరు. అంతే. కానీ ఏ కార్యకర్తలను కలుస్తున్నాం అనేది కూడా చర్చనీయాంశం. ఎస్, రీసెంట్గా పోలీసులు వాళ్ళని వీధిలో నడిపించింది వాస్తవమే. కానీ ఎందుకు నడిపించారు? వాళ్ళు ఏం చేస్తే నడిపించారు? డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరిగింది. సహజంగా వాళ్ళ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ వేడుకలను తమ ప్రాంతంలో తమ చేతుల మీదుగా కూడా జరుపుకోవాలి అని చెప్పని చాలా మంది అభిమానులు భావిస్తారు, జరుపుకుంటారు. దాన్ని ఎవరు తప్పుపడరు. ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, సినిమా స్టార్ కానీ, క్రికెటర్ కానీ, ఎవరైనా సరే, ఒక వ్యక్తిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అతను అభిమానిస్తూ ఉన్నప్పుడు, అతను అడుగుజాడలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజుని తమ వేడుకగా భావించి జరుపుకోవడానికి ఎవరు తప్పుపడరు ఇక్కడ. కానీ ఎలా జరుపుకున్నాం అనేది ఇంపార్టెంట్. నీ నాయకుడు పుట్టినరోజు సరే, దానికి ఫ్లెక్సీలు కట్టి నడి బజార్లో మేకల తలలు నరికి ఆ రక్తంతో ఆ ఫ్లెక్సీలకి రక్తార్పణం చేసి, రక్త తర్పణం అంటారు,
ఆ రక్త తర్పణం చేసి పైగా ఏమని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నావు? 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరుకుతాం, రప్ప నరుకుతాం అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన స్టేట్మెంట్లు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆయన ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షిస్తూ ఉన్నారు. తమ ప్రత్యర్థులని భౌతికంగా హింసించాలి, వాళ్ళకి హాని తలపెట్టాలని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత. ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు తన పట్ల ఆరాధన భక్తిభావం ప్రదర్శించి తన కోసం సాక్రిఫైస్ చేసిన కార్యకర్తలకి తాను టైం ఇచ్చి వాళ్ళతో కలిశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవచ్చు. కానీ ఆ కలిసిన క్షణాన వాళ్ళకు కొంత హితబోధ చేయాల్సిన అవసరం ఉంటుంది. అరే బాబు, నా పుట్టినరోజు అన్న మాత్రాన మీరు వాళ్ళ నడిబజార్లో ఈ మేకలను నరకటం ఏంటి, ఆ రక్తంతో నాకు రక్త తర్పణం చేయటం ఏంటి అంటే మీ ఉద్దేశం నన్ను సమాజంలో ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు, నన్ను ఒక రక్త పిపాసిగా మీరు చిత్రీకరిస్తా ఉన్నారు. నా క్యారెక్టర్ అది కాదు. నేను పార్టీ అధినేతని, గతంలో పాలకుడిగా వ్యవహరించా, భవిష్యత్తులో కూడా పాలకుడు కావాలనుకుంటున్నా. నేను ఒక రక్త పిపాసిగా పాలకుడిగా ఉండడానికి వీల్లేదు. నేను రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజల యోగక్షేమాలని పరిరక్షించాల్సిన పాలకుడిగా బాధ్యతలు చేపట్టేవాడినిగా హుందాగా బ్యాలెన్స్డ్గా వ్యవహరించాల్సిన పరిస్థితులు నా చేతిలో ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధమైన చర్యలకు పాల్పడటం అనేది నాకు క్షేమకరం కాదు. అదే సందర్భంలో ఇవాళ కేసులు, పోలీసులు చర్యలు, మిమ్మల్ని ఇట్లా నడిబజార్లో నడిపించడం మీకు కూడా క్షేమకరం కాదు. శాంతి భద్రతలు కాపాడే సందర్భంలో పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తారు. నేను పాల్గొడుగా ఉన్నా కూడా పోలీసులకు అదే విధమైన స్వేచ్ఛిస్తా అని చెప్పాలి. ఇట్లాంటి చర్యలకు మీరు పాల్పడొద్దని చెప్పని మందలించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అవి చేయలే. పోలీసులు నిందించాడు, ప్రభుత్వాన్ని దూషించాడు. మీరు చాలా బ్రహ్మాండం చేశారు, భజగోవిందం బ్రహ్మాండం అని చెప్పి వాళ్ళని కీర్తించాడు. వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే మనకు ఒక సామెత చెప్తారు, మనకి మంచి మిత్రుడైన వాడు మన లోపాలను మన మొహాన్ని చెప్తాడు, మన శత్రువు మన లోపాలని మన చాటును మాట్లాడతాడు. మన లోపాలని మన ఎదురుగా ప్రస్తావిస్తే వాటిని అధిగమించడానికి, చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. మనల్ని మనం కరెక్ట్ చేసుకొని మనం మంచి పౌరుడిగా బతకాలని ఆకాంక్షించేది మన మంచి మిత్రుడు. అలా కాకుండా మనం ఏ తప్పు చేసినా మన మొహం మీద ఆహా ఓహో బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని పొగిడి మన చాటుకెళ్ళి మన ప్రత్యర్థుల దగ్గర మన తప్పుల గురించి, మనలో ఉన్న లోపాల గురించి ప్రస్తావించేవాడు మన శత్రువు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల పట్ల మిత్రత్వాన్ని ప్రదర్శిస్తున్నాడా, శత్రుభావాన్ని ప్రదర్శిస్తున్నాడా? వాళ్ళు నడతలో తప్పు ఉంటే వాళ్ళు యువకులు, వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే ఈ కేసుల పాలైతే, ఈ నడిబజార్లో ఈ అవమానాలు ఎదుర్కొంటే రేపు రోజున మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి, మీ భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది, మీకు ఏదైనా కెరీర్ ఉంటే అవి స్పాయిల్ అవుతాయి అని చెప్పని వాళ్ళని సున్నితంగా హెచ్చరించాలి, వాళ్ళని కరెక్ట్ చేయాలి, వాళ్ళు సరైన మార్గంలో నడిచే విధంగా వాళ్ళకి మోటివేట్ చేయాలి. అవి చెయ్యని వాడు అసలు నాయకుడే కాదు. నా శ్రేణులు ఏమైనా కానీ వాళ్ళ భవిష్యత్తు ఏ విధమైన అంధకారంలోకైనా వెళ్ళిపోయి, వాళ్ళు కేసుల పాలు కానీ, కోర్టుల పాలు కానీ, జైలు పాలు కానీ, వాళ్ళు నన్ను మోస్తే చాలు, వాళ్ళ వ్యవహార శైలి చక్కదిద్దుకోమని నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదని చెప్పని ఫీల్ అయ్యేవాడు అసలు రాజకీయాలకి, నాయకత్వానికి పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పని మీడియా తన దగ్గర ప్రస్తావిస్తే ఏముంది బా, సినిమా డైలాగే కదా, పుష్ప సినిమా డైలాగే కదా అన్నాడు. అంతేగాని అరే యువత ఈ విధమైన వ్యవహార శైలితో, ఈ విధమైన దుందుడుకు స్వభావంతో వాళ్ళ కెరీర్లు స్పాయిల్ చేసుకుంటే రేపు రోజున అది వాళ్ళ కుటుంబాలకి పెనుశాపంగా మారుతుంది, వీళ్ళ భవిష్యత్తు కూడా పణంగా పెట్టబడుతుంది. కాబట్టి అటువంటి తప్పటడుగులు వేస్తున్న నా కార్యకర్తలు, నువ్వు పార్టీ అధినేతవి, నీ కార్యకర్తలు అంటే నీకు మైకి దొరికినప్పుడల్లా మీ బిడ్డ అని చెప్తావు. వాళ్ళకి బిడ్డవయ్యే వయసులో నువ్వు లేవు.
నీ కార్యకర్తలని బిడ్డలుగా భావించాల్సిన స్టేజ్లో నువ్వు ఉన్నావు. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో కొనసాగాలి అనుకుంటే ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడం కాదు, అటువంటి వాళ్ళని వాళ్ళ తప్పటడుగులని చక్కదిద్ది సరైన సక్రమమైన మార్గంలో నడిపించగలిగితే కనీసం నీ కార్యకర్తలను చక్కదిద్దలేనాడు నువ్వు రేపు రాష్ట్రాన్ని చక్కదిద్దావు. నీ కార్యకర్తల తప్పటడుగుల్ని వాళ్ళని క్రమబద్ధీకరించలేని వాడివి నువ్వు రేపు రాష్ట్రంలో ఎదురు కాబోయే సవాళ్ళని ఏ విధంగా అధిగమించగలుగుతావు? ఉమ్, కాబట్టి ఇక్కడ 100% ఇటువంటి వాళ్ళని కలవడం ద్వారా, వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా, వాళ్ళ తప్పుల్ని మరింతగా ఎంకరేజ్ చేయడం ద్వారా తన నైజం ఏంటి అనేది ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు. ఇది 100% ఆక్షేపణీయం. ఉమ్, రాజకీయాల్లో కాదు, నాయకత్వానికి కాదు, కనీసం ప్రజా జీవితంలో ఇంకొక రోజున ఒక చట్టసభకు పోటీ చేయడానికి కూడా ఇటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఇటువంటి ఆలోచన ధోరణి ఉన్నవాళ్ళు, ఇటువంటి అభిప్రాయాలతో ఉండేవాళ్ళు సమాజంలో కూడా చాలా మంది కాటానికే వీలేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.